అందరికీ నమస్కారం. నేను మీ జెనిత. ఈ రోజైతే నేను 'కోర్ట్' మూవీ గురించి మాట్లాడడానికైతే మీ ముందుకొచ్చేసాను. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. బేసిక్‌గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్‌లో యూత్‌కి బాగా అట్రాక్ట్ అయిన మూవీ ఏదైనా ఉంది అంటే 'బేబీ' సినిమా తర్వాత మళ్ళీ 'కోర్ట్' మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే లవ్ స్టోరీ అంటేనే యూత్ అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు. అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనమైతే 'కోర్ట్' మూవీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ కూడా సూపర్‌గా నటించేసారనైతే చెప్పాలి. నిజంగా ఫస్ట్ థింగ్ అసలు ఒక డైరెక్టర్ గురించి చెప్పాలి అనంటే, డైరెక్టర్‌నైతే పక్కా మెచ్చుకోవాల్సిన పరిస్థితే. రామ్ జగదీష్ గారు డైరెక్టర్. ఆయనైతే ఎంత చక్కగా మూవీని తీశారన్నది మనందరం చూస్తే మాత్రం మనకు తెలుస్తుంది కదా! ఈ మూవీ చూసిన తర్వాత అసలు ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్, ఆ ఫీలింగ్ అండ్ అలాగే ఒక గర్ల్‌కి పోక్సో యాక్ట్ గురించి కానివ్వండి, ఒకవేళ మెచ్యూర్ ఎవరైతే లీగల్ ఏజ్‌లో లేని వాళ్ళు లవ్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ కూడా ఎంత చక్కగా చూపిచ్చారో మైనర్ గురించి, మేజర్ గురించి ఇవన్నీ కూడా మనందరం చూసాము. మూవీ అయితే నిజంగా చాలా చాలా బావుంది. మీ వ్యూవర్స్‌లో ఎవరైనా ఈ మూవీ చూడని వాళ్ళుంటే ముందైతే ఈరోజు వెళ్లి మూవీ అయితే చూసేసేయండి. ఇప్పుడైతే నేను ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. ముందుగా ప్రియదర్శి గారి గురించి. 'బలగం' మూవీ తర్వాత ఆయన ఎంత బాగా అసలు ఫేమస్ అయ్యారనేది మనందరికీ తెలిసిందే. 'బలగం' మూవీ అయితే ఆయన లైఫ్‌లో ఒక సూపర్ హిట్ ఇచ్చిందనే మనం చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇందులో 'కోర్ట్' మూవీలో కూడా తను లాయర్ క్యారెక్టర్ చేశారు. చాలా రీజనబుల్ క్యారెక్టర్ అది. మరీ మొత్తం మూవీ ఉంటదన్నట్టుగా కాకుండా అక్కడక్కడ వస్తూ పోతూ ఉంటారు. కానీ ఉన్నంత వరకు కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. చాలా బాగా చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేశారు. అండ్ చాలా సెటిల్డ్‌గా యాక్ట్ చేశారు. ఒక లాయర్ స్టేజ్‌లో ఉండి తనకి అవకాశాలుండవు. ఒక కేస్ ఏదైనా కావాలి అనుకుంటాడు. ఆ టైంలో కరెక్ట్‌గా ఈ హీరో, హీరోయిన్ స్టోరీ వస్తది. వచ్చిన తర్వాత సరే ఇది నేను వాదిస్తానని వాళ్ళ సార్‌ని కూడా కాదని వాదించడం గాని, ఇదంతా కూడా చాలా బావుంది. ప్రియదర్శి గారైతే నిజంగా ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇందులో వచ్చేసి హర్ష. ముందుగా నేను హీరో గురించైతే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో చాలా క్యూట్‌గా ఉన్నాడు. అండ్ 100% సక్సెస్ అవుతాడు. అసలెక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలీదు గానీ, ఎంత న్యాచురల్‌గా యాక్ట్ చేశాడో. అసలేదో ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా లాగా లేనే లేదు హర్షదైతే. నిజంగా కూడా అతని మెచ్యూరిటీకి మెచ్చుకోవాలి మనం. అండ్ సినిమాలో యాక్టింగ్ పరంగానే కాకుండా అసలు నార్మల్‌గా కూడా తను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కానివ్వండి, ఆడియో లాంచ్‌లో కానివ్వండి, తనసలు మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా ఒక టీనేజ్ బాయ్ లాగా అయితే అసలు లేదు. చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు తను. అండ్ నిజంగా చెప్పాలి అతనైతే సూపర్ సక్సెస్ అవుతాడు. యాక్టింగ్ మాత్రం చాలా బావుంది అతనిది. అండ్ అలాగే హీరోయిన్ కూడా చాలా చేసింది యాక్టింగ్. వీళ్ళిద్దరూ కూడా చాలా న్యాచురల్‌గా యాక్టింగ్ చేశారు. ఫేస్ పరంగా కూడా అసలు పెద్దగా మేకప్‌లు హడావిడిలు లేకుండా సింపుల్ డ్రెసెస్, సింపుల్ కాస్ట్యూమ్స్, సింపుల్ మేకప్ అసలు ఏం లేకుండానే మంచిగా చేశారనమాట. నీట్‌గా ఒక న్యాచురల్‌గా అయితే సినిమా మొత్తంలో చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం శివాజీ గారి గురించి. 'బిగ్ బాస్' తర్వాత శివాజీ గారికైతే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు కదా! నేను కూడా ఫ్యాన్. ఏందో తెలియకుండా అసలు అతను విన్నర్ అవుతాడనుకున్నాము. బట్ విన్ అవ్వకుండానే బయటకొచ్చేసారు. పల్లవి ప్రశాంత్ గారికి ఇచ్చేసారు తన కప్ అంతా కూడా. బట్ మనం చూసినట్టయితే మనం 'బిగ్ బాస్' ఎండ్ వరకు కూడా శివాజీ గారే విన్ అనుకున్నాం కదా! 'బిగ్ బాస్‌లో' ఉన్న టైంలో తను ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అండ్ పక్కనున్న వాళ్ళకి కూడా ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్పిన క్రమంలో కూడా మనందరం కూడా చాలా ఇష్టపడ్డాము శివాజీ గారి క్యారెక్టర్‌ని. ఇందులో అయితే శివాజీ గారు నిజంగా ఇచ్చి పడేశారు. అసలు ఏమన్నా ఎలివేట్ చేశారు ఆయన క్యారెక్టర్‌ని. అసలైన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ నెగెటివ్ రోల్ అంతా కూడా ఎంత సూపర్‌గా సెట్ అయ్యారంటే అంత సూపర్‌గా సెట్ అయ్యారు. ఎట్టకారము, ఆ స్లాంగ్ అంతా కూడా చాలా చేశారు. దీని తర్వాతైతే శివాజీ గారికి మళ్ళీ కొత్తగా ఒక ట్రాక్, ఒక ఫ్యూచర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు శివాజీ గారు. అండ్ ఈ సినిమా 'కోర్ట్'లో తన యాక్టింగ్ చూసిన తర్వాతైతే ఖచ్చితంగా మళ్ళీ తనకి ఇండస్ట్రీలో ఒక వే స్టార్ట్ అయిపోయింది. ఒక దారైతే తనకు దొరికిందనే చెప్పాలి. అంత బాగా అయితే తనని చూపించడం కూడా జరిగింది. అండ్ అలాగే సాయి కుమార్ గారు. తను కూడా ఉన్నంత సేపే చాలా చక్కగా నటించారు. చాలా బావుంది. అలాగే మనకి మళ్ళా హర్షవర్ధన్ గారు, అలాగే రోహిణి గారు అమ్మ క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే కాకుండా హీరో అమ్మ, నాన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా మొత్తం ఆర్టిస్టులందరూ కూడా మెయిన్‌గా ఒక 10 మంది, 12 మంది ఆర్టిస్టులుంటారు మొత్తం సినిమాలో. వీళ్ళైతే చాలా బాగా నటించారు. అండ్ ముందుగా నేను నాని గారికైతే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. తను అంత పెద్ద హీరో అయ్యుండి కూడా అసలు ఇలాంటి కొత్త వాళ్ళొస్తున్నారు అని చెప్పేసి ఆర్టిస్టులని ఇదంతా చూసి కూడా తను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. స్టోరీని నమ్ముకున్నారు అనంటే నిజంగా చాలా గ్రేట్. ఇలా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే ఎంతో మందున్నారు బయట ఆర్టిస్టులందరూ కూడా అవకాశాల కోసం వెయిట్
చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి నిజంగా వాళ్ళ టాలెంట్ అంతా చూపించుకొని కోర్ట్ లాంటి ఎన్నో హిట్ మూవీస్ ఇస్తారు. అండ్ నిజంగా నాని గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళని ఆర్టిస్టులను అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ మన డైరెక్షన్ టీం వాళ్ళకి కూడా అందరికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏంటి అని అంటే నాని గారికి బేసిక్ గా తెలుసు ఆ కష్టాలు ఏంటి, ఆ బాధలు ఏంటి. ఒక మంచి స్టోరీ ఉన్నా తీయాలనుకున్నా కానీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ దొరకకపోవడం కానీ, ఒక బడ్జెట్ మనకి రాకపోవడం కానీ, పెద్ద పెద్ద హీరోలు ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయకుండా స్టోరీని రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా తను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక లో సిచ్యువేషన్ నుంచి నాని గారు స్టార్ట్ చేశారు కాబట్టి తనకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటది బాధలన్నీ కూడా. సో ఇప్పుడైతే ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీని బడ్జెట్ వచ్చేసి 10 crore అని చెప్పేసి మనం గూగుల్లో చూస్తున్నాము. బట్ ఇప్పటికి 15 crores దాటింది సినిమా. సో 3-4 days లోనే మంచి కలెక్షన్స్ అయితే ఇది అందుకుంది సినిమా. సో ఏంటంటే పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ అయితే వచ్చేసాయి. బట్ ఈ సినిమా అయితే నిజంగా చాలా బాగుందండి. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ సినిమా చూడాలి, అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ పట్ల మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏంటి మనం చేసే చిన్న మిస్టేక్స్ కూడా లైఫ్ లో మనకి ఎంత వరకు ఎఫెక్ట్ అవుతాయి, అవి ఏ సిచ్యువేషన్ వరకు మనల్ని తీసుకొచ్చేస్తాయి, ఇవన్నీ కూడా కోర్ట్ మూవీలో చాలా చక్కగా చెప్పారు. అండ్ నెగిటివిటీ విషయానికి వస్తే అసలు ఒక్క నెగిటివిటీ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఫైట్స్ లేవు, ఎలాంటి ఐటమ్ సాంగ్స్ లేవు, సో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేవు. అయినా కూడా మనకి ఈ సినిమా హిట్ అయింది అని అంటే మన ప్రేక్షకులకు కావాల్సింది, ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సింది ఒక మంచి స్టోరీ మాత్రమే, ఒక ఇమోషన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండ్ సినిమా మాత్రమే అని చెప్పి మనకి క్లియర్ గా కోర్ట్ మూవీతో అర్థమవుతుంది. వేరే వేరే సినిమాలు వస్తున్నాయి, ఐటమ్ సాంగ్స్ పెట్టేస్తారు, రొమాంటిక్ సీన్స్ పెట్టేస్తారు, తెగ ఫైట్లు పెట్టేస్తారు, ఒక 5-6 ఫైట్స్ ఉంటాయి మొత్తం మూవీలో, యాక్షన్ పార్ట్ ఉంటుంది. అయినా కూడా కొన్ని మూవీస్ హిట్ అవ్వవు. సో ఏంటంటే జనాలకి ముఖ్యంగా కావాల్సింది మంచి స్టోరీ. మన యూత్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళకి మంచిగా అర్థమయ్యి ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండేలాగా ఉండాలి. సో కోర్ట్ మూవీ అయితే ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. సో ఇలాంటి సినిమాలకు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ కోర్ట్ మూవీ చూస్తుంటే గనక మీకు ఈ కోర్ట్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.